ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రంగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మం వద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగనే చేయము. నీవు చెప్పిన దాంట్లో ఒకటియు విడవక అంతయు చేయమని హామానునకు ఆజ్ఞ ఇచ్చాడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ దివ్యమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినాలంతా ప్రభువా, నీ ప్రేమను మేము అనుభవించడానికి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాలను బట్టి మీ పాదాల చెందుకు వస్తున్నాం. వాక్యంలోని సత్యాన్ని ప్రభువా మేము కైకొని మా జీవితాలకు మేలుకరంగా మేము మార్చుకునే దానికి సహాయం దయచేయమని వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించవలసిందిగా ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మన పాఠ్యభాగం ఏమిటంటే ఉరికొయ్య ఊరేగింపు. ఉరికొయ్య ఊరేగింపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకానికి రాజుగా ఉన్నాడు. రాజులను ఏలే మహారాజుగా ఉన్నాడు. ఆయన ప్రజల పక్షంగా తీర్పు తీర్చే దేవుడిగా ఉన్నాడు. మనుషులు మా జీవితం అయిపోయింది, ఇంకేమీ లేదు, మా జీవితం ముగిసిపోయింది అనుకునే సమయంలో దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుని ఆయన ప్రజలను తన కనురెప్పలా కాపాడే దేవుడు. చాలా మంది జీవితం ఇంకేమీ లేదు, అయిపోయింది, మా ఆశలన్నీ కూడా నిరాశలు అయిపోయినాయి, దేవుడు మమ్మల్ని కరుణించలేదు, మా జీవితంలో ఆశీర్వాదం లేదని బాధపడతా ఉంటారు. కానీ అలాంటి సమయంలో దేవుడు మన జీవితాల్లోకి వచ్చి ఆయన ప్రేమ ఏమిటో మనం అనుభవించేదానికి ఆయన తన నామాన్ని నిరూపించుకుంటాడు. అయితే దేవుని ప్రేమను పొందుకునేదానికి, దేవుని యొక్క సహాయాన్ని అనుభవించేదానికి మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆనుకుని ఆయన వైపు చూస్తూ ఉండాలి. లేఖనాల్లో రాయబడింది ఏమిటంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనం నిద్రపోతా ఉంటాం, కానీ మన కొరకు దేవుని యొక్క ప్రేమ ఏమిటంటే ఆయన నిద్రపోకుండా కొనకకుండా మనం ప్రశాంతంగా నిద్రపోయేదానికి పరిస్థితులను ఆయన అమలు చేస్తూ ఉంటాడు, పరిస్థితులను కల్పిస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే ప్రభు నాకు ఏమీ చేయటం లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ మన తలంపులకు దేవుని యొక్క తలంపులకు చాలా వ్యత్యాసం ఉంది. తూర్పుకి పడమరకి ఎంత వ్యత్యాసం ఉందో దేవుని యొక్క కార్యాలకి మనకి కూడా అంత వ్యత్యాసం ఉంది. ఆయన మనకు కాపరిగా, మనల్ని మేపేవాడుగా, మనల్ని ఉద్ధరించేవాడుగా, మనకు ఆదరణ చూపించే దేవుడిగా ఉన్నాడు. ఆయన నిరంతరము జీవించే దేవుడిగా ఉన్నాడు. సకల మానవాళిని, సకల యుగాలలో సకల రాజ్యాలను పరిపాలించే పరమ తండ్రిగా ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా
మన జీవితం గురించి మనము భయపడవలసిన విషయం ఏమీ లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించవలసిన విషయం లేదు. కానీ మన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినట్లయితే మనం నిశ్చింతగా మనం బ్రతకగలం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక గొప్ప మాట ఉంటుంది. ఎట్లనగా, దేవుడు జ్ఞానబలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. ఈ వాక్యము మనకు అర్థం కావాలి. ఈరోజు పాఠానికి ముందు ఈ వాక్యం మనకు అర్థం కావాలి. దేవుడు ఎంత సర్వశక్తిమంతుడంటే, ఎంత జ్ఞానం గలవాడంటే, అన్ని యుగాలలో కూడా ఆయన స్తుతింపదగిన దేవుడు. యుగములన్నిటను దేవుని యొక్క నామము స్తుతినందును గాక. దేవుడు జ్ఞాన బలములు గలవాడు. ఇది మనకు అర్థం కావాలి. ఈ కాలంలోనే కాదు, అన్ని కాలాలలోనూ దేవుని యొక్క నామము స్తుతింపదగిన నామము. అలాగే ఆయన జ్ఞాన బలములు కలవాడు. ఆయన కాలములను సమయములను కూడా మార్చగలవాడు. మీకు అర్థమవుతుందా? ఏ వ్యక్తి అయినా కాలాన్ని సమయాన్ని మార్చగలరండి? ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ఒక సెకండ్ వెనక్కి తిప్పమనండి ముళ్ళు, వాడు గడియారంలో తిప్పుతాడు. కానీ అందరి గడియారంలో ఒక నిమిషాన్ని వెనక్కి తిప్పాలంటే ఏ మనుషుల వల్ల కాదు. కానీ దేవుని యొక్క జ్ఞానము బలము ఎంతంటే, ఆయన కాలములను సమయములను కూడా మార్చువాడేయండి, రాజులను త్రోసివేయచ్చు నియమించుచూ ఉన్నవాడు. అంటే రాజులను ఆయన త్రోసివేయగలడు, అలాగే ఆయన మరలా నియమించగలడు. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. అంటే సమస్తము కూడా సరి చేయగల దేవుడు. అంధకారంలో ఉన్న మర్మాలను ఆయన బయట పెట్టగల దేవుడు. అలాగే చీకటిలో నివసిస్తున్న వారికి ఆయన వెలుగైన నివాస స్థలముగా ఉండే దేవుడు. అంత గొప్ప దేవుడు. కాబట్టి ప్రభు మనల్ని చూడటం లేదు, మనకు ఏమీ జరగటం లేదు మేలని మనం అనుకుంటాం. కానీ సమస్తము కూడా మేలుకరముగా మనకు జరిపించే దేవుడు మన దేవుడు. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో మనం చూసినట్లయితే, మొర్దెకై ఒక యూదుడు ఉన్నాడు. ఈ యూదుడు అహష్వేరోషు రాజ్యంలో బానిసగా బ్రతుకుతా ఉన్నాడు. మరి అహష్వేరోషుకు మ్యారేజ్ అయింది, పెళ్ళయింది. వస్తీ అని ఒక భార్య ఉంది. వీరేం చేశారంటే, వారి యొక్క దర్పాన్ని ఇతరులకు చూపించేదానికి విందు చేశారు. అలాగే రాణి అయిన వస్తీ కూడా విందు చేసింది. మొత్తం ఎస్తేరు గ్రంథం అంతా విందులే ఉంటాయి. విందు చేసినప్పుడు ఈ రాజు 127 సంవత్సరాల్లో ఉన్న రాజులను తీసుకుని వచ్చి వారికి విందు చేసి, రాణి యొక్క వస్తీ యొక్క అందాన్ని ఆ 127 దేశాల నుంచి వచ్చిన రాజులకు చూపించాలని వస్తీకి కబురు పంపించారు. వస్తీ ఏం చేసిందంటే, నేను రానని చెప్పింది. రానని చెప్తే అక్కడ వారున్న దేశం యొక్క చట్టం ప్రకారము, పారసీకులు మాదీవి యొక్క దేశ చట్టం ప్రకారము, ఒక రాణి గనక రాజు యొక్క మాటకు విలువ ఇవ్వలేదనుకోండి, ఏం చేయాలంటే రాణి పదవి నుంచి ఆవిడ్ని తొలగించాలి. అలాగే వస్తీ తొలగింపబడింది. వస్తీ తొలగింపబడిన తర్వాత వస్తీ స్థానంలో రాణిగా కొంతమంది కన్యకలను, అందగత్తులను సెలెక్ట్ చేసి ఆ స్థానంలో ఉంచారు. ఒక సంవత్సర కాలం పాటు వారికి బత్యం ఇచ్చి
రాజు యొక్క నీతి అంతా నేర్పించి రాణిగా ఉండేదానికి ఏ అర్హతలు ఉండాలో ఇవన్నీ నేర్పించారు. అలాగ నేర్పించిన తర్వాత ఎస్తేరు దేవుని చేత ఎన్నుకోబడి అహష్వేరోషుకు భార్యగా కాబడింది. ఆ తర్వాత అహష్వేరోషు ఆ సంస్థానంలో జరుగుతూ ఉండగా హామాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా సింపుల్ గా చెప్తున్నాను, మీకు అర్థమైంది. ఈ హామాన్ అనే వ్యక్తిని అహష్వేరోషు తన సంస్థానంలో ఒక ముఖ్యమైన అధికారిగా పెట్టుకున్న తర్వాత ఈ హామాను ఏ కులానికి సంబంధించిన వాడంటే, ఏ వర్గానికి సంబంధించిన వాడంటే అమాలేకుల యొక్క వర్గానికి సంబంధించిన వాడు, అగాగీయుడు. ఈ అగాగీయుడు అయిన హామాను అంటే అగాగీయులందరూ కూడా అమాలేకుల యొక్క వంశం నుంచి లేదా అమాలేకుల యొక్క గోత్రం నుంచి వచ్చినవారు. వీరందరూ కూడా యూదులకి చాలా బద్ధ విరుద్ధమైన శత్రువులు. అయితే ఈ మొర్దెకై రాజు యొక్క ఆస్థానంలో ఆవరణంలో బయట ఉండేవాడు. ఎందుకంటే మొర్దెకై ఎస్తేరుకు పినతండ్రి. అయితే ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మొర్దెకై ఆవిడ్ని దత్తం చేసుకున్నాడు, కుమార్తెగా పిలువబడుతుంది. ఈమె రాణి అయిన తర్వాత మరి ఆ ఎస్తేరు యొక్క బాగోగులు ఏమిటో చూసేదానికి ఎప్పుడు కూడా ఆ ఆవరణంలో సంచరిస్తూ ఉండేవాడు. అయితే ఈ అగాగీయుడు అనే హామానుని రాజు ఒక ముఖ్యమైన వ్యక్తిగా రాజ్యంలో ప్రకటించాడు. మంచిగా పరిపాలన జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉంది. ఈ జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, ఆస్థానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, షండులు, వారు ఏం చేశారంటే రాజుని చంపేసేదానికి వారు కుట్ర పన్నారు. కుట్ర పన్నప్పుడు ఆ కుట్ర ఏం చేసిందంటే మొర్దెకైకి తెలిసింది. యూదుడైన మొర్దెకైకి అనగా ఎస్తేరు యొక్క పినతండ్రికి తెలిసింది. తెలిసిన తర్వాత ఈ వార్తను ఏం చేశాడంటే ఎస్తేరుకు పంపించాడు. ఇదిగో అహష్వేరోషు రాజును చంపేదానికి ఇద్దరు ఆస్థానంలో కుట్ర పన్నారు. కాబట్టి ఈ కుట్ర గురించి నీవు రాజుకు తెలియచేయాలి. రాజుకి తెలియచేయాలంటే ఎస్తేరు ఏం చేసిందంటే ఈ కుట్ర గురించి, రాజు మీద జరిగిన పన్నాగం గురించి మొర్దెకై తెలిపినట్లుగా మొర్దెకై పేరు రాసి రాజుకి పంపించింది. ఇదిగో రాజా, నీ మీద కుట్ర జరిగింది, ఇద్దరు ద్వారపాలకులు నిన్ను చంపేదని వారు ఏం చేశారంటే పన్నాగం పన్నారు. కాబట్టి దీని గురించి మీరు విచారించండి అంటే రాజు ఏం చేశారంటే విచారణ చేశాడు. విచారణ చేసిన తర్వాత అది నిజమని తేలింది. ఆ ఇద్దరిని చంపేశారు. చంపేసిన తర్వాత ఈ పన్నాగం గురించి, కుట్ర గురించి ఎవరైతే తెలిపారో అతని యొక్క పేరును రాజు యొక్క సమాచార గ్రంథంలో లిఖించారు. కానీ ఆ సమయంలో మొర్దెకైకి ఏ విధమైన బహుమానము ఇవ్వబడలేదు. ఎందుకు ఇవ్వబడలేదో, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఎందుకు లేట్ అవుతూ ఉంటాయో, దేవుడు ఏమి మేలును ఆ లేటులో దాచి ఉంచాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత అలా జరుగుతూ ఉంటుంది. ఎస్తేరు రాణిగా ఉంటుంది. అయితే ఈ హామాను రాజు అయ్యాడు కదా, రాజు కాదు కానీ మంచి పదవిలో అధికారిగా ఉన్నాడు కదా. అయితే అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ ఉన్నప్పుడు మరి రాజు యొక్క స్థానం తర్వాత రెండవ స్థానంలో హామాను నిర్ణయించబడ్డాడు. కాబట్టి ఆ రాజ్యంలో ఉన్న పారసీకులందరూ, మాదీయులందరూ కూడా హామాను అటు ఇటు వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ కూడా వంగి నమస్కారాలు చేస్తూ అతను చూసినప్పుడు గౌరవం చేస్తా ఇలా ఉండేవారు. అయితే మొర్దెకై యూదుడు కాబట్టి ఎన్నిసార్లు హామాను అటు ఇటు మరి అంతఃపురంలో తిరుగుతున్నప్పటికీ, ద్వారబంధం నుంచి అటు ఇటు వస్తా ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా మొర్దెకై వంగి హామానికి నమస్కారం చేయలేదు. ఎందుకు నమస్కారం చేయలేదంటే ధర్మశాస్త్రంలో మొట్టమొదటి ఆజ్ఞ ఒకటి ఉంది. నీ దేవుడైన యెహోవాకు తప్ప ఇంకెవ్వరికి కూడా నువ్వు ఏం చేయకూడదు, నమస్కరించకూడదు, ఆరాధించకూడదు, పూజించకూడదు. నీ దేవునికే నీవు మొదటి స్థానం ఇవ్వాలి, కానీ ఎవ్వరికి కూడా నువ్వు మొదటి స్థానం ఇవ్వకూడదు, ఎందుకంటే నీవు యూదుడు కనుక అని ధర్మశాస్త్రంలో మొదటి వచనంలో ఉంటది అనమాట. అయితే ధర్మశాస్త్రాన్ని గౌరవించే వ్యక్తిగా, దేవుని యొక్క కట్టడలను, నియమములను శిరస వహించే వ్యక్తిగా తన బానిసగా ఉన్నప్పటికీ కూడా
మొర్దెకై హామానికి అనగా అమాలేకుడికి అనగా యూదుల యొక్క శత్రువుకి ఏమాత్రం కూడా నమస్కారము చేసేవాడు కాదు. అయితే ఈ విషయం అంతా కూడా వాళ్ళ ఇంట్లో చెప్తా ఉండేవాడు, సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకనొక సమయం వచ్చిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మన రాజ్యంలో పరిపాలన బాగానే సాగుతుంది, కానీ మన రాజ్యం యొక్క పరిపాలన చక్కగా జరగకుండా ఉండేదానికి యూదులనే ఒక గోత్రం ఉంది, వారు బానిసలుగా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే రాజు యొక్క ఆజ్ఞలకు, రాజు యొక్క కట్టడలకు, రాజు యొక్క చిత్తం ఈ రాజ్యంలో జరగకుండా, పన్నులు వసూలు కాకుండా ఉండేదానికి ఈ యూదా గోత్రానికి సంబంధించిన యూదులందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉంటా ఉన్నారు. కాబట్టి వారిని ఎలాగైనా కూడా మనం చంపేయాలి, దానికి తాకిదలు రాయాలి. దాని కొరకు చంపేసేదానికి ఎన్ని మణుగులు వెండి కావాల్సి ఉంటుందో అన్ని మణుగులు వెండి కూడా మన కారాగారం నుంచి మనం తెప్పించి ఒకేసారి యూదులందరినీ కూడా చంపించేద్దాం, దానికి నీ రాజు యొక్క ముద్ర కావాలని రాజు దగ్గర ఏం చేశాడంటే తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడు. ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చాడంటే, ఒకే ఒక వ్యక్తి మొర్దెకై దేవుని నమ్ముకున్న వ్యక్తి, వాడికి నమస్కారం చేయటం లేదని, దేవుని చిత్త ప్రకారం జీవిస్తా ఉన్నాడని, యథార్థంగా జీవిస్తా ఉన్నాడని ఆ వ్యక్తిని బట్టి మొత్తము ఇశ్రాయేలు జనాంగాన్ని, మొత్తం అన్ని సంస్థానాల్లో ఉన్న ఇశ్రాయేలు యూదులందరినీ కూడా చంపేసేదానికి వాడు పన్నాగం పన్నాడు. పన్నాగం పన్నిన తర్వాత ఈ విషయము మొర్దెకైకి తెలిసింది. ఎస్తేరుకి కూడా చెప్పాడు, ఇదిగో నీవు ఈ రాజ్యంలో ఎందుకు రాణిగా ఉన్నావో, దేవుని చిత్తం ఏమిటో అది నువ్వు ఇప్పుడు నెరవేర్చాలి. ఒకవేళ రాజు దగ్గర నువ్వు విన్నపం చేయకపోయినా యూదుల కొరకు దేవుడు ఇంకొక రకంగా చేస్తారు, కానీ నీవు నీ కుటుంబం కూడా శపింపబడతావు. అనగా ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవటం, లేదా ఆ యూదా గోత్రపు జనాల కొరకు సంరక్షణ కొరకు రాజు దగ్గర విన్నపం చేయకపోవటం అనేది నీ కుటుంబానికి, నీకు శాపంగా ఉంటుందని రాణి అయిన ఎస్తేరుని ఏం చేసినట్టే తన పినతండ్రి లేదా పెంచుకున్న తండ్రి అయిన మొర్దెకై ఏం చేసినట్టే వర్తమానం పంపించాడు. అప్పుడు రాణి కూడా ఏం చేసిందంటే వర్తమానం పంపించింది, ఇదిగో నేను రాజ్యంలో ఉపవాసం ఉంటాను, అలాగే రాజ్యం బయట ఉన్న యూదులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఉపవాసం ఉండి మన యూదా జనాంగం అంతా కూడా చనిపోకుండా ఉండేదానికి మీరు ప్రార్థన చేయండి. నేను రాజుకోటలో ఉండి ప్రార్థన చేస్తాను, మీరు బయట ఉండి ప్రార్థన చేయండి అంటే వారు గోనె బట్టలు కట్టుకుని వారు ప్రార్థన చేశారు. దీని గురించి వివరిస్తే చాలా మెసేజ్ అవుతుంది. దేవుని బిడ్డలారా, మన సంఘస్థుల కొరకు, మన కుటుంబం కొరకు, మన క్రైస్తవుల కొరకు, మన దేశం కొరకు, మన ప్రజల కొరకు మనం ప్రార్థన చేయకపోతే మనం శాపగ్రస్తులం అవుతాం. ఇది విషయం తెలుస్తలేదు ఎవరికి. ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, కానీ మన సహోదరుల కొరకు మనం ప్రార్థన చేయకపోవటం, మన దేశం కొరకు మనం ప్రార్థన చేయకపోవటం, మన నాయకుల కొరకు మనం ప్రార్థన చేయకపోవటం, మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు ప్రార్థన చేయకపోవటం, అది మన జీవితానికి శాపం తెస్తుంది. సమూయేలు అంటూ ఉంటాడు, ఇదిగో దేవుడు నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు దేవుని ప్రవక్తగా నేను కనుక ప్రార్థన చేయకపోతే నేను శాపము భరిస్తాను, శాపము నా మీద వస్తుందని సమూయేలు ఇశ్రాయేలుతో చెప్తాడు. ఇశ్రాయేలు అందరూ, ఇదిగో మాకు చాలా కష్టాలు వచ్చేస్తున్నాయి, మీరు మా కొరకు ప్రార్థన చేయండి అంటే, నేను ప్రార్థన చేయకపోవటం ఏంటయ్యా, మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను శాపగ్రస్తుని అవుతానని సమూయేలు ఇశ్రాయేలుకి చెప్తాడు. అలాగే మన జీవితంలో ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవటం, సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయకపోవటం, కుటుంబాల కొరకు ప్రార్థన చేయకపోవటం, దేశం కొరకు ప్రార్థన చేయకపోవటం, యాజకుల కొరకు ప్రార్థన చేయకపోవటం, మిషనరీల కొరకు ప్రార్థన చేయకపోవటం, ఇవన్నీ కూడా మనకు శాపాన్ని తెచ్చిపెడతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగ అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఎస్తేరుకి ఆలోచన వచ్చింది. ఏమిటంటే, రాజుని విందుకు రప్పించి ఆ విందులో ఇశ్రాయేల్ అందరూ కూడా ఒక నెలలో చంపబడతారు. ఆదారు 12వ నెల 13వ దినమందు యవ్వనులేమి, వృద్ధులేమి, శిష్యులేమి, స్త్రీలేమి యూదులందరినీ ఒక దినమందే బొత్తిగా నిర్మూలన చేసి
వారు సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెల వారి చేత రాజ్య సంస్థానాలన్నిటికీ పంపబడి. ఇది సిచ్యువేషన్. మొత్తం అందరినీ కూడా చంపేసేదానికి రాజు యొక్క ముద్ర పడిపోయింది. రాజు యొక్క ఆ ఉంగరాన్ని అగాగీడైన హామానికి ఇచ్చేశాడు. హామాన్ ఏం చేశాడంటే యూదుల మీద మరి కక్ష పన్ని మొత్తం సంస్థానాలన్నిటిలో కూడా 12వ నెల ఆదారు నెలలో చంపేసేదానికి సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన తర్వాత మరి ప్రార్థన చేసింది ఎస్తేరు, మొర్దెకై ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి రాణి ఏం చేసిందంటే ఒక విందును చేయటానికి రాజుకి కబురు పంపింది. కబురు పంపిన తర్వాత రాజు ఒప్పుకుంటాడు. ఆ విందుకి హామాను కూడా వస్తాడన్నమాట. వచ్చిన తర్వాత మొదటి రోజు విందు అయిపోయిన తర్వాత హామాన్ ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి తన భార్య అయిన ఆ జెరెషుతో చెప్తా ఉంటాడు, ఇదిగో రాణి విందు చేసింది. ఆ రాణి విందు చేసినప్పుడు రాజుతో సమానంగా నన్ను కూడా గౌరవించింది అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడతారు. అయితే హామాన్ ఏం చేస్తాడంటే రాజు ఇచ్చిన అధికారాన్ని బట్టి, రాణి ఇచ్చిన ఆ ఆహ్వానాన్ని బట్టి ఎలాగైనా కూడా మొర్దెకైని చంపాలని 50 మూరల ఎత్తుగల ఉరుకై ఒకటి సిద్ధం చేస్తారు. 50 మూరల ఉరుకైన ఒకటి సిద్ధం చేసి ఈ రెండో రోజు విందుకి వెళ్ళినప్పుడు ఎలాగైనా రాజుతో చెప్పి మొర్దెకైని చంపేయాలని ఏం చేస్తారంటే ఆ ఉరికంబాన్ని తయారు చేస్తారు. ఉరికంబాన్ని తయారు చేసిన తర్వాత ఇక రేపు విందు జరుగుతుంది అన్నమాట. మొదటి విందు అయిపోయింది, ఎస్తేరు మొదటి విందు అయిపోయింది, రెండో విందు జరుగుతారు. ఆ జరిగే సమయానికి ఈ విషయాలన్నీ జరుగుతాయి. మొర్దెకైని చంపేసేదానికి ఉరికొయ్య మీద మొత్తం ప్లాన్ అంతా కూడా సిద్ధమవుతుంది, పన్నాగం అంతా కూడా. ఆ నైట్ ఇక్కడ దేవుని యొక్క జోక్యం ఎలా ఉంటుంది? మన జీవితం నాశనం అయిపోయినప్పుడు, మన ఆశలు అడిగంటినప్పుడు దేవుడు తన ప్రజలను ఎలాగ కాపాడుతాడు? మన వ్యక్తిగత జీవితంలో మనకు శ్రేయస్సు లేదని మనం బాధపడతా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ మన జీవితంలో ఎలాగ ఒలకబోయబడుతుంది? ఆ మాధుర్యం ఏమిటో, దేవుని యొక్క ప్రేమ ఏమిటో మనకి ఎలాగ రుచి చూపిస్తాడు అనే దానికి ఈ 6వ అధ్యాయం యొక్క సారాంశాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తా ఉన్నాం. ఆ రోజు నైటు మరి రాజుగారికి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే అక్కడున్న సేవకులను పిలిచి, ఇదిగో మీరేం చేయాలంటే రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ ఉన్న వారికి. అంటే రాజ్యంలో సమాచారం ఏముంది? నిద్ర పట్టలేదు కదా రాజుకి. నిద్ర పట్టలేదు కాబట్టి రాజ్యం యొక్క సమాచారం ఎలా ఉంది, రాజ్యంలో ప్రజలు ఏం చేస్తా ఉన్నారు, ఎవరికి ఉపకారాలు జరుగుతున్నాయి, ఎవరికి కుట్రలు జరుగుతున్నాయి, ఏమి జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకునేదానికి రాజుకి నిద్ర పట్టక ఆ రాజ్యపు సమాచార గ్రంథాన్ని రప్పించాడు. ఆ రప్పించినప్పుడు అందులో ఒక విషయం రాసి ఉంది. అదేమిటంటే ద్వారపాలకులైన బిగ్దాను, తెరేసోను, 2 నపుంసకులు రాజుని చంపేసేదానికి కుట్ర పన్నారు. ఆ కుట్ర మొర్దెకై తెలుసుకుని ఎస్తేరు ద్వారా రాజు యొక్క ప్రాణాన్ని సంరక్షించారు. కానీ ఈ మొర్దెకైకి ఏ విధమైన బహుమానం రాజు నుంచి రాలేదు. అసలు రాజు యొక్క ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైకి రాజు ఎంత ఇస్తే విలువ చెల్లుతుంది? తన ప్రాణానికి ప్రతిగా ఎవడు కూడా ఏమి ఇవ్వలేడు. అసలు రాజు యొక్క ప్రాణం పోతే రాజు ఇంకేమి ఇవ్వగలడు? కాబట్టి మొర్దెకై చేసిన ఉపకారం అంతా ఇంత ఉపకారం కాదు. అయితే ఈ రాజ్య సమాచార గ్రంథంలో మొర్దెకైకి ఏ విధమైన ఉపకారం చేసినట్లు అక్కడ గమనించి రాసినట్టు ఆ సమాచార గ్రంథంలో లేదు. రాజు ఆశ్చర్యపోతాడు, ఏమిటి నా ప్రాణాన్ని రక్షించిన మొర్దెకైకి నేనేమి ఉపకారం చేయకపోవడం ఏమిటని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి సేవకులతో అన్నాడు, బయట ఎవరున్నారో చూడండి అన్నాడు. బయట ఎవరున్నారో చూడమనేటప్పటికీ అక్కడ ఆవరణంలో హామాను ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, మన దేవాతి దేవుడైన ప్రభువు మనకు మేలు చేయాలని, మన ప్రాణాన్ని రక్షించాలని, మన కుటుంబాన్ని రక్షించాలని, మన బిడ్డలను రక్షించాలని
ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడో అన్ని రకాలుగా కూడా సాతాను మనల్ని మింగేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ రాజుకి నిద్ర పట్టకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే మరి సమాచార గ్రంథాన్ని తెప్పించి చదివేలాగా చేశాడు. కానీ ఈ సాతానికి సంబంధించిన హామాను ఎవరైతే ఉన్నాడో వాడేం చేస్తున్నాడంటే వాడు నిద్ర పోకుండా వాడు ఆవరణలో కూర్చుని తెల్లవారితే దేవుని ప్రజ అయిన మొర్దెకైని ఎలాగ చంపాలి అని వీడు ప్లాన్ చేస్తా ఉన్నాడు, ఆలోచన చేయాలి. అందుకని ప్రభు అన్నాడు, మీరు శోధనలో పడకుండా ఉండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుడు మన కుటుంబాలని సంరక్షించాలని, మన బిడ్డలను వృద్ధిలోనికి తేవాలని, మన యొక్క బాగోగుల్లో ప్రభు యొక్క జోక్యం ద్వారా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని దేవుడు మన కొరకు ప్రయాసపడతా ఉంటే సాతాను ఏం చేస్తాడంటే ఎలాగైనా మృంగేయాలని వాడు మన కుటుంబం చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన వ్యక్తిగత జీవితం చుట్టూ వాడు తిరుగుతూ ఉంటాడు. అయితే వాడు అలాగే తిరిగినప్పుడు మనం ప్రార్థనా పరులుగా ఉంటే సాతాను యొక్క రెక్కలను విరిచి వాడి యొక్క పన్నాగాలను మనము మట్టు పట్టించగలం. అలాగే ఇక్కడ మొర్దెకైని చంపేదానికి ఏం చేశాడంటే ఆవరణంలో నిద్ర లేకుండా తెల్లారితే విందుకి వెళ్ళినప్పుడు ఆ రాజు యొక్క అనుమతి తీసుకుని మొర్దెకైని చంపేసేదానికి వీడు ఏం చేశాడంటే ఆవరణంలో కూర్చుని ఉన్నాడు. రాజు వెంటనే ఆవరణలో ఎవరున్నారంటే ఇదిగో మీ ముఖ్యమైన సలహాదారుడు హామాను ఉన్నాడంటే, అయితే హామాన్ని వెంటనే రప్పించండి అన్నాడు. హామాను వచ్చాడు. హామాను వచ్చిన తర్వాత హామాన్తో ఏమన్నాడంటే, ఒకవేళ రాజుగారికి ఎవరైనా ఉపకారం చేశారనుకో, ఆ ఉపకారాన్ని బట్టి ఉపకారం చేసిన వ్యక్తికి రాజు ఎలాగ సన్మానం చేయాలి, ఆ వ్యక్తిని ఎలాగ గణపరచాలి అని ఒక ప్రశ్న వేశాడు హామాని. హామాన్ అనుకున్నాడు, రాజుకి ప్రియమైన వాడు నేనే కదా, రాజుకి ఎవరైనా ఉపకారం చేస్తే నాకన్నా ఉపకారం ఎవరు చేస్తారు, రాజు నన్నే హెచ్చించాడు కదా, రాణి మరి తన విందుకు నన్నే పిలిచింది కదా, రాజును నన్ను తప్ప ఎవరిని పిలవలేదు అని ఏం చేశాడంటే తన యొక్క గర్వం చేత, తన యొక్క అధికారం చేత, తన యొక్క అతిశయం చేత రాజు గణపరిస్తే నన్నే గణపరుస్తాడు, నేనే రాజు గణపరచదగే యోగ్యమైన వ్యక్తినని అక్కడ ఏం చేశాడంటే తన అతిశయం చేత ఇదిగో రాజు గణపరిచిన అపేక్షించిన వానికి చేయదగింది ఏదనగా రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన మీద ఉంచుకుని రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు గణపరచని అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజు వీధుల్లో అతన్ని నడిపించుచు రాజు గణపరచని అపేక్షించిన వానికి ఈ ప్రకారం చేయదగనని అందరి ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునంత కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగనే చేయుము, నీవు చెప్పిన దాంట్లో ఒకటియు విడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞయించింది. దేవుని స్తోత్రం. తెల్లవారితే ఉర్రుకొయ్య మీద వేలాడవలసిన మొర్దెకై, కానీ దేవుడు జోక్యం చేసుకుని రాజుకు నిద్ర పట్టకుండా చేసి ఎవడైతే శత్రువు ఉన్నాడో ఆ శత్రువు చేతే ఎలాగ గణపరచబడాలో చెప్పి మరలా ఆ శత్రువే గణపరిచేలాగా ఆ శత్రువుని సేవకుడిగా చేసి మరి మొర్దెకైని ఊరేగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన జీవితం అయిపోయింది, మన జీవితంలో ఏ విధమైన ఉన్నతి లేదు, నాకు చాలా అప్పులు భారాలు ఉన్నాయి, నా బిడ్డలకు అనారోగ్యం ఉంది, నాకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి, నా జీవితం ఇంతేనా, ప్రభు ఏమి సహాయం చేయడని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు జోక్యం చేసుకుని విత్ ఇన్ సెకండ్స్ లో మన జీవితాన్ని ఆయన సింహాసనం ఎక్కించగల దేవుడు. అయితే మనం చేయవలసింది ఏమిటంటే మరి యాక్చువల్గా చెరలో బానిసగా ఉన్నాడు మొర్దెకై, రాజుని చంపేస్తే మనం ఏమనుకుంటాం, మనకి ఎవరికైనా విరోధం ఉందనుకోండి, ఆ విరోధం ఉన్న వ్యక్తి దగ్గర మనం పనిచేస్తా ఉన్నాం, ఆ వ్యక్తికి ఎవరైనా కూడా చేటు చేస్తున్నారు అనుకోండి,
అయ్యా నీకు చేటు చేస్తున్నారని మనం చెప్తామా? చెప్పం కదా. మనం ఏం చేస్తాం, వాడు మనకి వ్యతిరేకమైన వ్యక్తి కాబట్టి, శత్రువు కాబట్టి ఇంకా చేయరా బాబు వాడికి అంటాం. కానీ ముద్దుకి అలా చేయకూడదు. ముద్దుకి ఏం చేశాడు, రాజు తన రాజు కాకపోయినప్పటికీ ఆ రాజు యొక్క అధికారం కింద ఉన్నాడు కాబట్టి ఆ రాజును సంరక్షించే బాధ్యత ఒక క్రైస్తవుడిగా, ఒక యూదుడిగా, దేవుని కలిగిన బిడ్డగా మన బాధ్యత. కాబట్టి ఏం చేశాడంటే ఆ రాజు గారిని సంరక్షించేదానికి రిస్క్ తీసుకున్నాడు. సామెతల గ్రంథంలో ఏం రాయబడి ఉంటుందంటే, కలలో కూడా నీ రాజుని శపించకూడదంట. ప్రసంగి గ్రంథం. కలలో కూడా మనం ఏం చేయకూడదట, రాజుని శపించకూడదట. రెక్కలు లేని పక్షులు వెళ్ళట రాజుకి సమాచారం ఇస్తాడు. మనం ఏమనుకుంటాం, మన ఇంట్లోనే కదా తిట్టుకుంటున్నాం ఇతరుల్ని, మన ఇంట్లోనే కదా వారి గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటాం. కానీ రెక్కల గల పక్షులట మన మాటలు విని మనం ఎవరి కొరకైతే మనం చెడ్డగా చెప్పుకుంటున్నామో వారికి సమాచారాన్ని అందజేస్తాయి. అంటే దేవుడు టెక్నాలజీకి మన టెక్నాలజీకి ఎంత తేడా ఉందో మనం ఊహించని రీతిలో ప్రభు యొక్క కార్యాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే, ఎవరైతే హామాను ఉన్నారో ఆ హామాను చేతే ముద్దుకైని గణపరిచేలాగా దేవుడు చేసి మాట కూడా హామాను చేత చెప్పించినట్లుగా మనం చూస్తాం. 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ ప్రకారమే హామానును ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని ముద్దుకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించుకుని రాజవీధిలో అతను నడిపించుతూ రాజు గణపరిచిన అపేక్షించిన వానికి ఈ ప్రకారము తగునని అతని ముందర చాటించను. దేవుని స్తోత్రం. చాటించేవాడు ఎవరు? చాటించేవాడు కూడా ఆమానే. గుర్రం ఎక్కించిన వాడు ఆమానే, వస్త్రాలు ఇచ్చిన వాడు ఆమానే. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మిత్రులుగా చేసి, వారిని బానిసలుగా చేసి, వారి చేత దేవుడు మనకి ఏం చేస్తారంటే సేవ చేయిస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం, మన జీవితం అయిపోయింది అనుకుంటాం. అసలు మరి మొద్దుకాయ ఎంత బాధపడి ఉండాలి, తెల్లవారితే ఉరికొయ్య ఎక్కేలే. కానీ దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుంటే ఉరికొయ్య బదులు మరి గుర్రం మీద ఎక్కి రాజకుమారుడు వలె, రాజు వలె అందరి ముందర ఇదిగో రాజు గణపరిచిన ఆపేక్షించిన వాడు ఇలాగ ఉంటాడని దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువు చేతే వారిని మెప్పొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు తన ప్రజలను అనగా నిబంధన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తన కంటి పాప వలె కాపాడతాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జకర్యా గ్రంథంలో ఏమి రాయబడి ఉందంటే, మీ కనుగుడ్డును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం అన్నాడు. మన కనుగుడ్డుని ఎవరైనా ముట్టితే, మన కంటిలో పడవాలని ఎవరైనా అనుకుంటే దేవుడు ఎలాగ ఫీల్ అవుతాడంటే, దేవుని కంటిలో ఎవడైనా పొడిస్తే ఎలా ఉంటుందో అలాగ దేవుడు ఏం చేస్తాడంటే దాని విషయంలో చర్య తీసుకుంటాడు. ఇప్పుడు మనం బలహీనులుగా ఉన్నామని, బలము లేదని, అనగదొక్కబడిన వారమని ఒకవేళ ఎవరైనా బలవంతులు వచ్చి మన కంటిలో పడవాలని అనుకుంటారు, మనకు కీడు చేయాలని అనుకుంటారు. కానీ దేవుడు ఎలా అనుకుంటాడంటే, మళ్ళను పొడిచినప్పుడు దేవుణ్ణే పొడిచినట్టు ఆయన ఫీల్ అయ్యి వారిని మరి మట్టు పట్టించే దేవుడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం ఒకసారి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయి. అంటే దేవునికి దృష్టికి మన ప్రవర్తన ఎలా ఉండాలట? ప్రీతికరంగా ఉండాలి. మొద్దుకాయ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? దేవుని దృష్టికి చాలా ప్రీతికరంగా ఉంది. అనగా దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నాడు. దేవునికి తప్ప ఎవరికి మొక్కడానికి వీల్లేదంటే ఎవరికి మొక్కలేదు. నీ శత్రువును కూడా ప్రేమించన్నాడు.
రాజు యొక్క ప్రాణం నిమిత్తము, రాజు యొక్క సంస్థానంలో బానిసగా ఉన్నప్పటికీ రాజు యొక్క ప్రాణం పోకుండా కాపాడి వ్యక్తిగా కనుకుంటుంది. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, దేవుని యొక్క దృష్టికి మనం భయభక్తులు కలిగిన ప్రవర్తన ఉండాలి. ఆ ప్రవర్తన ఎంత చక్కగా ఉండాలంటే, మనల్ని చూసినప్పుడు ఆయనకు ప్రీతికరమవునప్పుడు, అంటే ఈయన బిడ్డ నా ఇష్ట ప్రకారం, నా ఆజ్ఞ ప్రకారం, నా వాక్య ప్రకారం తన జీవితంలో ప్రవర్తనను చూపిస్తా ఉన్నాడు. కాబట్టి దాని నిమిత్తమై నేను మేలు చేయాలన్నట్లుగా దేవుడు మన గురించి ఆలోచన చేయాలి. 143వ కీర్తనలో ఉంటుంది, మనము దేన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను. అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, దిక్కు తోచని స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉన్నాడు. అంటే మన యొక్క ఆత్మస్థితి ఎలా ఉండాలంటే దీనత్వంలో ఉండాలి. అంటే దేవుడు మనల్ని చూసేటప్పటికి ఆయనకు మన మీద జాలి కలిగేలాగా మన ప్రవర్తన ఉండాలి. యెహోవాకు ప్రీతికరమైన ప్రవర్తన మనకున్నప్పుడు ఆయన వారి శత్రువులను కూడా మిత్రులుగా చేసే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ హామాను శత్రువు, కానీ హామాను ఏం చేసినంటే దేవుడు మిత్రుడిగా చేశాడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయము. కాబట్టి ఏమందును దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుదునో వారి ఎడల జాలి చూపుదును. కాగా పొందకోరు వారు ఎవరైనాను, ప్రయాసపడే వారు ఎవరైనాను కాదు, కానీ కరుణించి దేవుని వల్లనే అగును. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇదిగో ప్రభు నాకు జాలి చూపించలేదు, నా జీవితాన్ని దర్శించలేదు, నా బిడ్డల జీవితాన్ని దర్శించలేదు, నా జీవితంలో అన్ని కష్టాలు ఉన్నాయని మనం అనుకుంటా ఉంటాం. దేవుడు ఏమంటాడంటే, నేను ఎవరిని కరుణివ్వాలో వారిని కరుణిస్తాను, ఎవరికి జాలి చూపించాలో వారికి జాలి చూపిస్తాను, ఎవరిని ఎప్పుడు హెచ్చించాలో అప్పుడు నేను వారిని హెచ్చిస్తాను. నీ ప్రయాసను బట్టి, నీ కష్టాన్ని బట్టి దేవుని యొక్క కరుణ రాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ అందుకుంటానికి యోగ్యత వస్తుంది. మన క్రియలను బట్టి, మన యొక్క ఆహారాన్ని బట్టి, మనం చేసే అనేక రకాల అర్పణలను బట్టి దేవుని యొక్క కృప మన జీవితంలో వ్యక్తం కాదు. అక్కడ అంటాడు కీర్తనకారుడు, ఆయన కృప నిరంతరం ఉండును. అంటే దేవుని యొక్క కృప ఒకటే మనల్ని దర్శిస్తారు. కాబట్టి మనుషులమైన మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోలేక, ఇదిగో దేవుడు నాకు అన్యాయం చేశాడని అనటానికి వీలు లేదు. ఇక్కడ చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క జోక్యము మనము మరణించే వరకు, మరణించి తిరిగి మరలా పరలోకం వెళ్ళే వరకు కూడా దేవుని యొక్క కృప ఏదైతే ఉందో అది మన జీవితంలో ఒలకబోయబడుతుందని మనం జ్ఞాపకం చేసుకుని, నిజంగా మరి సంస్థానాల్లో ఉన్న యూదులందరూ చనిపోయేదానికి హామాను తాకిదులు రాయించాడండి. తెల్లవారితే ఉరుకొయ్య మీద మొద్దుకాయ చనిపోయేదానికి ఉరి మొత్తం సిద్ధం చేశాడండి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా నీ ఆజ్ఞలు నేను పాటిస్తా ఉన్నాను, నీ కట్టడలను పాటిస్తా ఉన్నాను, తెల్లవారితే ఇదిగో హామాను ఉరుకొయ్య నాకు ఎందుకు సిద్ధం చేశాడు, నేను ఏమి అన్యాయం చేశాను మొద్దుకాయ ప్రార్థన చేసినట్టుందా? ఏ ప్రార్థన లేదు. ప్రభా మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఇదిగో శత్రువు మా మీద ఇలాగ కుట్ర చేశాడు, యూదులందరూ చనిపోయేదానికి మేము ప్రభా మాకు పన్నాగం చేశాడు, కాబట్టి మేమందరం కూడా గోనె బట్టలు కట్టుకుని బూడిద వేసుకుని మేము దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలని వారు ఏం చేశారంటే ఎంతో నమ్మకంతో దేవుని మీద ఉన్న ప్రేమను అందుకునేదానికి వారు ప్రార్థన చేశారు తప్ప ఏ విధంగా దేవుని దూషించినట్లు కనబడలేదు. కాబట్టి దేవుడు సహాయం చేసే దేవుడని
మనల్ని పోషించే దేవుడని, మనల్ని ఎప్పుడు కూడా విడనాడని దేవుడని, అంధకారపు లోయలో మనం సంచరించినప్పటికీ కూడా అక్కడ తన చేయిని పట్టుకుని ఆయన లేపే దేవుడు. ఒకవేళ పేతురు గారిలాగా మనం దేవుడితో కలిసి నడవాలనుకుని అనుమానం వచ్చి అవిశ్వాసంతో మనం సముద్రంలో మునిగిపోయినప్పటికీ కూడా ప్రభువా నన్ను లేవనెత్తి చెయ్యి ఇయ్యంటే ఆ సమయంలో కూడా ఆయన సముద్రం మీద నడిచి వచ్చి మునిగిపోయే పేతురిని పైకి లాగిన దేవుడు. అంటే హామానులాగా మనం ఉరికొయ్యలోనికి వెళ్ళిపోయినప్పటికీ, మరణపు స్థితిలోనికి మనం వెళ్ళిపోయినప్పటికీ, ఆరోగ్యం క్షీణించిపోయినప్పటికీ కూడా ప్రభు యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే ఆఖరి క్షణంలో ఉరి కొయ్యను ఊరేగింపుగా చేసేది. కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఏ విధముగాను కూడా మనం భయపడవలసిన పని లేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, రాజు విందు చేసినప్పుడు తన భార్య ఏం చేసిందంటే, ఆ జేరస్ చాలా బాగా జరిగింది, నీకంట గొప్పడు ఎవడు లేడని అన్నది. ఎప్పుడైతే మొర్దెకైకి ఈ సన్మానం జరిగిందో, దేవుడు మొర్దెకైని ఎప్పుడైతే హెచ్చించాడో, ఆ కుట్ర నుంచి ఎప్పుడైతే దేవుడు వారిని సంరక్షించాడో, వెంటనే ఆ వ్యక్తి ఏమన్నా తెలుసా, తర్వాత మొర్దెకై గుమ్మం నందుకు వచ్చాను. అయితే హామాను తల కప్పుకుని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయారు. హామానుకు తనకు సంభవించినదంతా తన భార్య అయిన జేరెషునకు తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జేరెషును ఎవరిని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశం వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగుదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో చెప్పింది. వారు ఇంకను మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హామానికి సెలవిచ్చారు. చూసారా, ఇక్కడ ఏం అర్థమైందంటే, జెరెషుకి తన భార్యకి, ఒరే పిచ్చోడా, ఎప్పటి వరకు మొర్దెకై మీద నువ్వు పన్నాగం పన్నా, మాకు ఇప్పటి వరకు తెలియలేదురా. మొర్దెకై యోధా వంశానికి చెందినవాడు, దేవుని నిబంధన ప్రజలుగా ఉన్నాడు, దేవుని రక్తం చేత కడగబడినవాడు, దేవుని సావాసంలో ఎదుగుతున్నవాడు. ఆ దేవుని సావాసంలో, దేవుని రక్తంలో కడగబడిన అతని మీద నువ్వు పుట్టిన పని ఉరికయ్యా నువ్వు తయారు చేసావు కాబట్టి అతను ఒకవేళ యూదుడై ఉంటే నీకు జయము కలగదు. చూసారా, ఇక్కడ యూదుడు అన్న కాడ ఇక్కడ చూసినట్లయితే రాజు కూడా అన్నాడు, రాజు గుమ్మమునంత కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి కలాగి చేయము. అంటే ఇక్కడి నుంచి ప్రతిసారి కూడా ఈ గ్రంథంలో 5 సార్లు రాయబడి ఉంది యూదుడైన మొర్దెకై, యూదుడైన మొర్దెకై. అక్కడ యూదుడు అన్న కాడ మనం ఏం చేయాలంటే క్రైస్తవుడని పెట్టుకోవాలి. అంటే క్రైస్తవుడి మీద ఏ వ్యక్తి అయినా దాడి చేస్తే, క్రైస్తవుడి మీద సాతాను ఎలాంటి పన్నాగాలు పన్నినప్పటికీ కూడా యూదుల వంశము అనే అతని మీద నీకు జయము కలుగదు. అంటే ఏ వ్యక్తి అయితే మొర్దెకై యొక్క స్థితిని చూసి అంతకుముందు తన భర్తను ప్రేరేపించిందో, అదే భార్య ఏం చేసిందంటే, ఇదిగో యూదుడై ఉంటే మొర్దెకై అతని మీద నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జయం కలగదు, కానీ అతని మూలంగా అవశ్యముగా నీవు శపింపబడతావు, నాశనం అవుతావని వారికి తెలియకుండానే ప్రవచనం చెప్పింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగింపబడే ఆ రాత్రి పిలాతు భార్య కూడా నిద్ర పట్టలేదు. ఇదిగో నీతిమంతుడైనా అతను గురించి నువ్వేనా ఆలోచన చేసావా? అతను ఏ తప్పిదం లేదు కాబట్టి అతని గురించి నువ్వు ఏ మాట పలక్కు, అతని గురించి నువ్వు శిక్ష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండని ఏం చేసిందంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తుని గురించి పిలాతు భార్య ఆ దర్శనం కానీ పిలాతుకు వచ్చి చెప్పింది. అందుకని పిలాతు ఏం చేసిందంటే, ఈ నీతిమంతుడి విషయంలో నాకు శాపం కలుగుకున్నట్లు మరి ఉండాలని మరి గిన్నెలో నుంచి నీళ్లు తీసుకుని ఆ చేతులు కడిగేసుకుని శాపం అంతా కూడా అక్కడ ఉన్న యూదుల మీదకి వెళ్ళిపోయేలాగా చేశారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన సహోదరుల విషయంలో కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, రక్షింపబడిన దేవుని యొక్క బల్లలో పాల్గొన్న ఏ వ్యక్తిని కూడా మీరు శపించటానికి పూనుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారు, దేవుని యొక్క రొట్టె ద్రాక్షారసంలో పాలు పంపులు పుచ్చుకున్న ఏ వ్యక్తిని కూడా
మీరు శపింపకూడదు, వారి విషయంలో మీరు దురాలోచన చేయటానికి వీలు లేదు. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, మొర్దెకై యూదుల వంశపు వానైన యెడల అతని మీద నీకు జయము కలుగుతుంది. అంటే రాబోయే విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తు గురించి ముందరే తన భార్య అయిన జెరెస్ చెప్పేసింది. అది ఏమిటంటే చూడండి ఒకసారి 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతన్నే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారింది. దేవుడు ఎలాగ పనిచేస్తాడండి? ఉరికొయ్య ఎవరి కొరకు హామాను తయారు చేయించాడు? మొర్దెకై గురించి తయారు చేయించాడు. కానీ వాడు తయారు చేయించిన ఉరికొయ్య మీద వాడే ఉరి తీయబడ్డాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు పరిస్థితులు ఎంత గొప్పగా మారుతాడంటే మన కొరకు ఆ రెండో విందు చేసినప్పుడు ఆ రెండో విందులో ఈ విషయం అంతా అర్థమైపోయింది. ఉరికొయ్య గురించి లేదా యూదుల మీద తాకిదులు పంపిన విషయం ఇదంతా అర్థమైపోయి, ఇదిగో హామాన్ని దేవుడు హెచ్చించాడు కాబట్టి, రాజు హెచ్చించాడు కాబట్టి నా పని అయిపోయిందని కంగారు పడిపోయి ఏం చేశాడు? విందు చేసినప్పుడు రాజు లేని సమయంలో రాణి యొక్క మంచం మీదకి ఎక్కి రాణితో మాట్లాడాడు. కంగారులో వాడు ఏం చేశాడంటే, ఎస్తేరు విందిస్తుంది కదా, విందిచ్చినప్పుడు రాజు ఎందుకో బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినప్పుడు అదునుగా చూసుకుని రాణి దగ్గరికి వెళ్ళిపోయి రాణి మంచం మీద కూర్చుంటే రాణి మంచం మీద కూర్చుని హామాను ఏం చేశాడంటే బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. రాజు వచ్చేటప్పటికి మరి ఏం చేస్తున్నాడంటే హామాను రాణిని పట్టుకున్నట్లు చూశాడు రాజు. ఇదేంటి, రాజుని నేను ఉండగా నా రాణి అయిన ఎస్తేరు యొక్క మంచం మీద కూర్చుని మాట్లాడతాడు, ఏం చేస్తున్నాడు నేను లేనప్పుడు అని. అరే బాబు, వెంటనే హామానికి శిక్ష విధించండి అంటే అక్కడ ఉన్న రాజు చెప్పాడు, ఇదిగో నీ ప్రాణాన్ని రక్షించిన మొర్దెకై ఉన్నాడు కదా, ఆ మొర్దెకైని చంపేసేదానికి, యూదులందరినీ చంపేసేదానికి తాకీదులు తయారు చేసి ఈ వ్యక్తి ఏం చేశాడంటే 50 మూరలు ఎత్తైన ఉరికొయ్యను చేయించాడు. రాజా, నీ ప్రాణం రక్షించిన మొర్దెకైని ఉరి తీసేదానికి అలాగే చేశాడు. వెంటనే వాడు ఏదైతే ఉరికమ్మం తయారు చేశాడో, ఏదైతే ఉరికయ్య మరి తయారు చేశాడో దాని మీద వాడిని చంపేయండి అని రాజు ఆజ్ఞించినప్పుడు వెంటనే తెల్లారిన తర్వాత మొర్దెకైని చంపాలని హామాను ప్రయత్నం చేశాడు. కానీ తెల్లారకుండానే హామాను అదే ఉరికొయ్య మీద చంపబడ్డాడు. దేవుడి కార్యాలు ఎలా చేస్తాడు? మన జీవితంలో ప్రభువుని నమ్ముకుని వాక్య ప్రకారం జీవిస్తే, దేవుని యొక్క వాక్యానికి మనం విలువిచ్చినట్లయితే మన స్థితి బానిస స్థితి నుంచి రాజు యొక్క ఆస్థానంలో ప్రధానమంత్రి అయ్యాడు. ఉరికొయ్య ఎక్కవలసిన వాడు ఊరేగింపులో రాజు తర్వాత స్థానంలో మొర్దెకై ఉన్నాడు. ఇంకా చూద్దాం, చాలా విచిత్రం దేవుని యొక్క ప్రణాళికలు. 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షోషాను కోటలో ఆజ్ఞ ప్రకటింపబడింది. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడి. అంటే సాతాను యొక్క శాసము మన జీవితంలో లేకుండా చేసే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? ఒకవేళ హామాను ఉరి తీయబడి హామాను సంతానమైన 10 మంది కుమారులు బ్రతికి ఉంటే ఎలాగైనా కుట్ర పన్ని మరలా మొర్దెకైకి వారు నష్టం చేకూర్చేవారు. కానీ అదే సమయంలో రాజు యొక్క ఆజ్ఞ చేత 10 మంది కుమారులు కూడా చనిపోయారు. అంటే దేవుడు ఎందుకు లేట్ చేస్తాడంటే, ఇప్పుడు మనకు అప్పుల వారం ఉందనుకోండి, అప్పులు తీర్చేదానికి లేట్ అవుతుంది అనుకోండి, మనం ఏంటి ప్రభు అని టెన్షన్ పడతాం. ఆయన కార్యం చేస్తే ఏమో తెలుసా, నీ జీవితంలో ఇంకా అప్పు అనేది లేకుండా చేస్తాడు. ఒకవేళ నీకు ఏదైనా శోధన నీ జీవితాన్ని వెంటాడుతుంది అనుకోండి, ఆ శోధన నువ్వు జయించలేకపోతున్నావు అనుకోండి, దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభా నాకు ఇలాంటి శోధన ఉంది, ఈ శోధన వల్ల నేను ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేకపోతున్నాను అని ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడంటే, అసలు అలాంటి శోధన
నీ దరికి చేరకుండా మొత్తము దాన్ని వేళ్లతో సహా దేవుడు పీకి పారేసే దేవుడు. నీ అనారోగ్యమైనా సరే, నీ ఆర్థిక ఇబ్బందులైనా సరే, ఏదైనా కూడా అసలు దానివల్ల ఇంకెప్పుడు నొప్పి లేకుండా, ఎప్పుడు నువ్వు కష్టపడకుండా ఉండేదానికి శేషము లేకుండా ఆయన శాశ్వతమైన ఒక చిత్తాన్ని, శాశ్వతమైన ఒక ప్రణాళికను మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని మనం విశ్వసించాలి. ఒకవేళ వెంటనే ఉపకారం జరిగి ఉంటే ఇప్పుడు 127 సంస్థానాల్లో ఉన్న ప్రతి వారు కూడా చనిపోయి ఉండాలి. రాజు యొక్క ప్రాణాన్ని రక్షించిన వెంటనే రాజు బహుమతి ఇచ్చేటందుకు ఏదో బహుమతి ఇచ్చేద్దాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ బహుమానం రాకుండా ఉండేదానికి, ఆపదలో ఆ బహుమానాన్ని అందుకునేదానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు డబ్బులన్నీ అయిపోతాయి. డబ్బులన్నీ అయిపోయినప్పుడు ఎవరినైనా అప్పడిగేద్దారు అనుకుంటాం. వెయిట్ చేయం మనం. ఇంకా ఒక రోజు ఉందనగానే మనం అందరి దగ్గర 10 ఫోన్లు చేసేస్తాం. కానీ నువ్వు వెయిట్ చేసి ప్రార్థన చేసి ప్రభు మీద ఆనుకుంటే నువ్వు ఎప్పుడైతే దాన్ని అందుకోవాలి, ఏ సమయంలో అందుకుంటే దేవుణ్ణి స్తుతిస్తావు, ఏ సమయంలో అందుకుంటే దేవుడు గణపరచబడతాడు, ఆ సమయంలో దేవుడు నీకు ఏం చేస్తాడంటే నీ కాళ్ళ దగ్గరికి తెచ్చిచ్చేలాగా ఆయన చేస్తాడు. దేవుడు ఇలాగ చేస్తాడు కార్యాలు. కాకపోతే నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. దేవుని కొరకు కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి. ముల్లర్ గారు ఒక ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు. ఆశ్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఒకరోజు బియ్యమన్నీ అయిపోయింది. 200 మంది భోజనం చేయాలి, అనాథ పిల్లలు. వాటిని వచ్చి చెప్పాడు, అయ్యా ఈరోజు ఒక్క బియ్యం గింజ కూడా లేదు, పిల్లలకు మనం భోజనం పెట్టే పరిస్థితి లేదు, పప్పు లేదు, ఏమీ లేదు, అన్నీ అయిపోయింది. ఎలాగా? ఇంకొక గంట టైం ఉందన్న. దైవజనుడు ఏం చేశాడంటే పిల్లలందరినీ 12:30కి ప్లేట్లు కడుక్కోమన్నాడు. 12:30కి ఏమన్నాడు? ప్లేట్లు కడుక్కున్నా అన్నాడు. వార్డెన్కి ముఖం తెల్లబోయింది. మనం భోజనం ప్రిపేర్ చేయలేదు, కూరలు ప్రిపేర్ చేయలేదు, 12:30 కల్లా పిల్లల్ని భోజనం వడ్డించడానికి ప్లేట్లు కడుక్కోమన్నాడు ఏంటని అలా ఉండిపోయి మనసులో సరే ఎందుకన్నారు దైవజనుడని అటు నమ్మి నమ్మకుండా అలాగా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఈ మాట చెప్పిన వెంటనే జార్జ్ ముల్లర్ గారు ఏం చేశారంటే తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలెట్టాడంట. కరెక్ట్గా 12:30కి బెల్ల కొట్టారంట పిల్లలకి. అనాథాశ్రయంలో అందరూ ప్లేట్లు తీసుకుని చక్ 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 అడిగేసుకుని ఎవరి పొజిషన్లో వారు ఉన్నారట. ఇంకా భోజనం రాలేదు. దైవజనుడు ప్రార్థనా గదిలో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చేటప్పటికి ప్రార్థనా గదిలో నుంచి బయటకు వచ్చేటప్పటికి హాస్టల్ గేట్ బెల్లో ఒకరు తడతా ఉన్నారంట. టక్ 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 కొడతా ఉన్నారట. కొడతా ఉంటుంటే బయటికి వెళ్ళి చూసాడు వార్డెన్. బయటికి వెళ్ళి చూసేటప్పటికి ఒక వ్యాన్ వచ్చిందంట. ఆ వ్యాన్ లో వేడి వేడి భోజన పదార్థాలు మొత్తం అంతా కూడా నాన్ వెజే, ఐస్ క్రీములతో సహా వచ్చినాయంట. వారు అన్నారంట, అయ్యా మేము ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం, ఆ కార్యక్రమాన్ని మేము ఆనందించే లోపల, భోజనాలు చేసే లోపల మా ఇంట్లోనే ముఖ్యమైన వ్యక్తి ఒక ఆయన చనిపోయారు. ఇవి నిన్న మొన్న వండినవి కాదు, మేము తినటానికి ఫ్రెష్ గా చాలా శ్రేష్టమైన పదార్థాలు మేము వండుకున్నాం. కాబట్టి మా ఇంట్లో ఆయన చనిపోవటాన్ని బట్టి విచార స్థితిలో మేము ఇంత మంచి భోజనం చేయలేం. కాబట్టి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే మీ అనాథాశ్రయంలో 200 మంది బిడ్డలు ఉన్నారని మాకు తెలిసిందయ్యా. ఇదిగో దయచేసి మా భోజనాన్ని మీరు అంగీకరించండి. ఇది చెడ్డది కాదు, బలునికి అర్పించింది కాదు, ఇది శ్రేష్టమైన భోజనం. కాబట్టి ఈరోజు మీ పిల్లలకు సంతృప్తిగా మా భోజనాన్ని పెట్టి మా కుటుంబం కొరకు, మా ఆదరణ కొరకు ప్రార్థన చేయమని అన్నారంట. వెంటనే వేడి వేడి భోజనం అంతా కూడా 200 మంది పిల్లలు ఎప్పుడూ తినలేని భోజనాన్ని వారు తిన్నారు. అంటే దేవుడు at last point God can do the miracles in our life. మన జీవితంలో లాస్ట్ లో దేవుడు ఏం చెప్తారంటే అద్భుతమైన కార్యాలు
ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. కాకపోతే మనం కనిపెట్టాం మొర్దెకై జీవితంలో. ఆ తర్వాత చూసినట్లయితే మొర్దెకై ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యి అన్ని సంస్థానాల్లో ఒక గొప్ప వ్యక్తిగా, పేరెన్నిక గల వ్యక్తిగా మొర్దెకై స్థిరస్థానంగా చరిత్రలో నిలిచిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన పక్షంగా దేవుడు వాద్యమాడే దేవుడు, రాజులను మార్చే దేవుడు, కాలాలను మార్చే దేవుడు, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చే దేవుడు, అంధకారంలో ఉన్న వ్యక్తులను వెలుగులోనికి తీసుకొచ్చి ఆ వెలుగు నివాసముగా ఆయనే వారిని నడిపించే దేవుడు. కాకపోతే మనకు అర్థం కాక, ఓపిక లేక, నిరీక్షణ లేక, జయ జీవితం, ప్రార్థన యుక్తమైన జయ జీవితం లేక, శోధనలను తట్టుకోలేక మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క మిరాకిల్స్ మనం చూడలేకపోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా సీరియస్ విషయం నేను చెప్తున్నాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యం నుంచి విడిపింపబడిన తర్వాత వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రాన్ని పాయగా చేసి ఆ ఎర్ర సముద్రంలో నుంచి నడిచి వచ్చేదానికి దారిని సృష్టించాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు అరణ్య ప్రయాణంలో కొంతకాలం నడిచారు. కొంతకాలం నడిచిన తర్వాత యోర్దాను వచ్చింది. యోర్దాను నీటిని దాటితే కానానికి వెళ్ళిపోతారు. కానీ యోర్దాను నీటిని దాటేటప్పుడు అక్కడున్న ప్రజలను, ఇశ్రాయేలును మనం గమనించినట్లయితే చాలా మంది యోర్దాను నీటిని దాటలేకపోయారు. మీరు ఆలోచన చేయండి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు 20 లక్షల మంది పైన కాల్బలము ఎర్ర సముద్రాన్ని దాటారు. కానీ ఆ 20 లక్షల మందిలో కానాను స్వాస్థ్యం వచ్చేటప్పటికి, యోర్దాను దాటేటప్పటికి ఇద్దరే మిగిలేరు. 20 లక్షల మంది ఎర్ర సముద్రాన్ని దాటారు, కానీ యోర్దాను దాటేటప్పటికి ఆ 20 లక్షల మందిలో ఇద్దరే దాటారు. ఎవరంటే యెహోషువ, యొఫెన్నే కుమారుడైన కాలేబు. అంటే ఎర్ర సముద్రానికి యోర్దానికి మధ్యలో దేవుడు ఏం చేశాడు? పరీక్షలు పెట్టాడు. ఈ పరీక్షలో నెగ్గిన వారే కానానికి వెళ్ళారు తప్ప ఎర్ర సముద్రాన్ని దాటిన వారందరూ కూడా యోర్దానుని దాటలేకపోయారు. మన జీవితంలో కూడా బాప్తిసం పొందటం, దేవుల్లో ఎదగటం, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనటం ఇదంతా మంచిదే. కానీ మనం అంతిమ దశకు వచ్చేటప్పటికి, కానానికి చేరేటప్పటికి మనం యోర్దాను దాటే స్థితిలోనికి, ఆ విశ్వాస స్థాయిలోనికి కాలేబులాగా, యెహోషువలాగా ఆ విశ్వాస స్థాయిని మనం ప్రదర్శించే స్థితిలో మనం ఉన్నామా? ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. మొర్దెకై అయితే అంతం వరకు దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరి ఊరేగించి దేవుని యొక్క ప్రేమను చూపించి ఆ దేశానికి మంత్రిగా చేశాడు. మీకు ఇంకో స్టోరీ చెప్తున్నాను. లేఖనాలను మనం చూపించలేదు, కానీ ఆదికాండం 41వ అధ్యాయంలో చూసినట్లయితే చెరలో ఉన్న యోసేపు సింహాసనానికి అధికారి. అవునా కదా? యోసేపు జీవితంలో శ్రమ వచ్చింది, యోసేపు జీవితంలో శోధన వచ్చింది. ఏ పాపము చేయకుండానే ఒక స్త్రీ వల్ల చెరసాలలోనికి ఆయన గెంటి వేయబడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా చెరసాలలో కూడా నమ్మకంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే కళల భావం చేత ఆ టాలెంట్ ఇచ్చి సింహాసనానికి అధిపతిగా చేశాడు. అంటే ఏ స్థాయిలో ఉన్నా మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన, అన్ని విషయాల్లో విశ్వాసము కలిగిన జీవితాన్ని, జయ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటే ఉరికొయ్య నుంచి ఊరేగింపుకి మరి మొర్దెకై వెళ్తే చెరసాల నుంచి సింహాసనానికి ఎవరు వెళ్ళారు? యోసేపు వెళ్ళారు. మరి మన జీవితం కూడా అలా ఉండాలి కదా? దేవుడు మనకి కూడా అలాంటి గొప్ప నిశ్చయతను ఆయన అనుగ్రహించాడు. రోమపత్రిక ఒక ఆదరణకరమైన మాట. రోమపత్రిక అందరికీ తెలిసింది. 8వ అధ్యాయం 28వ వచనం.
8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆలోచన చేయాలి. దేవుని ప్రేమించు వారికి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారు, ఎవరైతే విశ్వాస జీవితం కలిగి ఉన్నారు, ఎవరైతే యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, ఎవరైతే నీతియుక్తంగా జీవిస్తున్నారు, వీరందరూ కూడా దేవుని ప్రేమించడానికి దానికి ఒక నిర్వచనం ఇచ్చాడు. యోహాను పత్రికలో 2వ పత్రికలో దేవుని ప్రేమించడానికి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్టు వారికట ఏం జరుగుతుందంటే, ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగు. అంటే నీకు ఉరుకై వచ్చినా కూడా, శరసాల వచ్చినా కూడా, ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన సంకల్పం చెప్పున మనం పిలువబడిన వారం కాబట్టి, మనము దేవుణ్ణి ప్రేమించేవారం కాబట్టి, ప్రతి పరిస్థితిని మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు అంటాడు. ఏమి ఎరిగాము అంటే, శరసాల నుంచి సింహాసనానికి యోసేపు వచ్చాడు, ఉరుకొయ్యి నుంచి ఊరేగింపుకి మొద్దుకై వచ్చాడు. ఇది సమస్తము సమకూడి జరుగుతామంటే మనం లేట్ అవుతుంది అనుకుంటాం. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, తొందరగా దొరికిందంటే మనకు ఆశీర్వాదం కాదు. వారు కోరినది వారికి కలిగిన, కానీ వారి జీవితంలో క్షీణత కలిగజేసినారు. ఇశ్రాయేలు కట వారు అనుకున్నది వెంటనే దొరికిందంట, కానీ వారి జీవితానికి ఏమైంది? క్షీణత వచ్చింది. ఏంటి ప్రభా, మాకు మాంసం లేదేంటి, మాకు అంచేపు కూరగాయలేనా, అక్కడైతే మేము చేపలు తినేవాళ్ళం, కీరదోసలు తినేవాళ్ళం అంటే దేవుడు ఏమన్నాడంటే, మరి ఆకాశం నుంచి పూరేళ్ళు మీకు రప్పిస్తున్నారా, మంచి బాగుంటుంది, మాంసం తినండి అన్నాడు. ఆకాశం నుంచి పూరేళ్ళు వచ్చి ఆ పూరేళ్ళ యొక్క మాంసము వారి నోట్లో పెట్టుకుని తినేటప్పటికి వ్యాధి వచ్చి చచ్చిపోయారు. అంటే వారు కోరినది వారికి దొరికిన, కానీ వారి ప్రాణములకు ఏమైంది? క్షీణత కలిగి చేసింది. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే, లేట్ అయిపోతుంది, ప్రార్థన చేస్తున్నాం, కనిపెడుతున్నాం, నిరీక్షిస్తున్నాం, దేవుడు ఇంకా ఇవ్వటం లేదంట. ఒకవేళ దేవుడు కంగారు పడికి నీకు ఏదైనా ఇచ్చేసాడు అనుకోండి, అది లోపం వచ్చింది ఏంటంటే, ప్రభా ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తే లోపం వచ్చింది, నాకు ఇస్తావా బహుమతిగా అని మనం తిట్టుకునే అవకాశం ఉంది కదా. కాబట్టి ప్రతిదాన్ని కూడా సరిచేసి సమస్తము మేలు కొలుగుటకై సమకూడి జరుగుచున్నవని, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ కుమారుల విషయంలో, నీ బిడ్డల విషయంలో ఏ శోధన వచ్చినా కూడా దాన్ని అంతటిని సరిచేసి మేలుకరమైంది నీ చేతిలో పెడుతుంది. ఇది మనం నమ్మాలి. ఇంకా ముందరకు వెళ్దాం. దేవుడు మరి మనకేమిస్తాడు? జోసెఫ్కి సింహాసనం ఇచ్చాడు, ఐగుప్తునంతా రాసిచ్చేశాడు. అలాగే మొర్దెకైకి పారసీక దేశాన్ని, మాదీయుల దేశాన్ని, వాళ్ళని పరిపాలించేదానికి సమస్తాన్ని కూడా ఆయన ఇచ్చేశాడు. మనకి దేవుడు ఏం చేశాడు అనేది కూడా మనం చూద్దాం. జకర్యా గ్రంథము ఎక్స్ప్లెయిన్ చేయను కానీ త్వరగా 3వ అధ్యాయం 4-5 వచనం. దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతన్ని మైల బట్టలు తీసివేయడానికి ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించి యెహోవా దూత దగ్గర నిలుచుండేది. చూసారా, ఇక్కడ యెహోషువ మైల బట్టలతో వచ్చాడు. అసలు యెహోషువను చూస్తే చాలా చిరాకు అనిపించే వ్యక్తిగా యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడే దూత సముఖంలో నిలువబడి ఉండగా, అంటే ఒక పాపి జీవితము దేవుని యొక్క దృష్టితో చూసినప్పుడు ఎలాంటి జీవితం అంటే మురికి గుడ్డల వంటి జీవితం. ఇంగ్లీష్లో ఏముందంటే ఫిల్తీ క్లోత్ అని ఉంది. ఫిల్తీ క్లోత్ అంటే ఏం తెలుసా? ఆడవారు మైలైనప్పుడు ఉపయోగించే బట్టలట. అలాంటి జీవితం మన జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి మనం చూసినప్పుడు మన జీవితం ఎలా ఉందంటే, మలిన వస్త్రములు ధరించుకున్న
జీవితం. ఆ జీవితం ఎక్కడ కనబడుతుందంట? దూత సముఖములో నిలిచి ఉండగా. అంటే ఇలాంటి మలినమైన మన జీవితాల్ని, పాపపు జీవితాల్ని ప్రభువు యేసుక్రీస్తు వారు కలవరగిరిలో ఆ మురికి గుడ్డలు ఏమైతే ఉన్నాయో, ఆ ఫిల్తీ క్లోక్ ఏదైతే ఉందో, చూడలేని అసహ్యమైన మరకలు కలిగిన ఆ ఎర్రని ఫిల్తీ క్లోత్ ఎలా ఉందో, మామూలుగా మట్టి గుడ్డ అయితే పర్లేదండి, రక్తంతో మట్టి ఉన్న గుడ్డ ఎంత అసహ్యంగా ఉంటుందండి. అలాంటి జీవితం మన జీవితం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం దర్శించి ఏం చేశాడంటే, దూత దగ్గర నిల్చుండగా వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని. ఇది చాలదా మనకి? ఎప్పటికీ కూడా మన యొక్క నీతిని బట్టి, మన గుడ్డలను బట్టి పరలోకానికి వెళ్ళలేమండి. కానీ ప్రభు ఏం చేశాడంటే, తన రక్తంతో కడిగి ఆ మురికి గుడ్డలను తీసివేసి ఆయన ఏం చేశాడంటే, మన దోషములన్నీ పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుటని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించి యెహోవా దూత దగ్గర నిలిచి ఉండాను. యోసేపు అయితే ఐగుప్తులో అలంకరించబడ్డాడు. మొర్దెకై అయితే పార్సిక దేశంలో అలంకరించబడ్డాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎక్కడ అలంకరించారు? పరలోకములో దేవదూతల మధ్య. ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, నా నీతిని పాటించిన వాడు, నా వాక్య ప్రకారం తన జీవితాన్ని కట్టుకున్నాడు కాబట్టి అతని మురికి గుడ్డలన్నీ తీసివేసి పరలోకంలో తెల్లని పాగా రాజవస్త్రాలు అతనికి ధరింపచేయండి మనలనంట దేవదూతల చేత మనల్ని అలంకరింపజేసాడు. ఇది ఎంత శ్రేష్టమైన ఊరేగింపు లెక్క. ఇది మనకు అర్థమైతే, అక్కడ హామాను అలంకరించాడు మొర్దెకైని. అక్కడ ఐగుప్తులో ఎవరు అలంకరించారు? అక్కడ ఉన్న ఐగుప్తు ప్రజలు యోసేపును అలంకరించారు. కానీ ఇక్కడ పరలోకంలో నిన్ను నన్ను కూడా దేవదూతలు అలంకరిస్తారు. ఎంత శ్రేష్టమైన స్థితి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో రావటం వల్ల మనకు వచ్చిందో అర్థం చేసుకుంటాం. ఇది అర్థమైతే సన్నిధి మానం, ఇది అర్థమైతే ప్రార్థన మానం, ఇది అర్థమైతే ప్రభుని సేవించకుండా ఉండలేము, ఇది అర్థమైతే ప్రభుని ఆరాధించకుండా ఉండలేము. ఎందుకంటే పరలోకంలో దేవుని ఎదుట ఆ సమూహంలో దేవదూతలు అసలు మనుషులు అలంకరించేదానికి. మా మేనపాళ్ళకు పెళ్లి అయినప్పుడు మేకప్ మ్యాన్ తీసుకొచ్చారు. ఒక ఆడపిల్లని ఒక అరగంట మేకప్ చేసి 10,000 పట్టుకుపోయింది. ఆ మేకప్ అంతా చిరాగ్గా ఉంది. మా మేనపాళ్ళే నల్లగా ఉంటుందంటే ఆ మేకప్లో ఇంకా చిరాగ్గా ఉంది. మరి దేవదూతలు మనకు మేకప్ చేశారు అనుకోండి, అసలు మేకప్కే డిజైన్ చేసేవారు వాళ్ళు. ఎప్పుడు వెలుగులో ఉంటారు. వాళ్ళు డిజైన్ చేస్తే పరలోకంలో మనం ఎలా కనపడతామో ఆలోచన చేసుకోండి. దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచ్చిన. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4-5 వచ్చిన. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుంచి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టగా నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును. మొర్దెకై యొక్క పేరు ఎక్కడుంది? పారసిక రాజ్య సమాచారపు గ్రంథంలో ఉంది. కానీ నీ పేరు నా పేరు ఎక్కడుంది తెలుసా? దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతను నేను పేరును ఒప్పుకుంటానండి. ఆ గ్రంథాలు ఇప్పుడు పోయినాయి. పారసిక గ్రంథాలు ఇప్పుడు పోయి ఉంటాయి. కానీ ప్రభు యొక్క విషయంలో ప్రభువుకు నమ్మకస్తులుగా మనం జీవిస్తే మన యొక్క వస్త్రాలను మనం అపవిత్రపరచుకోకుండా దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి ఆయనకు ప్రీతికరమైన అర్హులుగా కనుక మనం ఉంటే, బలా నమ్మకమైన దాసులుగా కనుక మనం ఉంటే, తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరి. ఇదెంత మంచి గొప్ప ఆలోచించింది. అక్కడ యోసేపు ఎవరితో ఉన్నాడు? ఫరోతో ఉన్నాడు.
ఉన్నాడు, మొద్దుకాయ ఎవరితో ఉన్నాడు? ఆశ్రయిస్తూ ఉన్నాడు. మరి మనమైతే ఎక్కడ ఉంటాం? యేసు ప్రభువుతో కూడా సంచరించడం. అసలు మానవులతో సంచరిస్తే ఎమ్మెల్యే గారి దగ్గర ఫోటో తీయించుకుంటానికే చొక్కాయి చింపేసుకుంటామే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తుతో నిరంతరం మనం సంచరిస్తూ ఉంటే ఎంత ఆధిక్యత అండి. ఈ ఆధిక్యత కావాలంటే ప్రభు దృష్టిలో మన వస్త్రాలు, దేవుడిచ్చిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఆయన మలిన వస్త్రాలు తీసివేసి తెల్లని వస్త్రాలు ఏవైతే ఇచ్చాడో ఆ తెల్లని వస్త్రాలు మురికి చేసుకునకుండా మనం ఏం చేయాలి? మన అర్హతను మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నప్పుడట దేవుడు చెప్తున్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకుని జీవ గ్రంథంలో వాడి పేరు లెక్కించుకుంటాడు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో. లాస్ట్కి వచ్చేసాము. ప్రకటన గ్రంథం ఇంకా ఎన్ని వస్త్రాలు? చాలా వస్త్రాలు. నేను 51 వస్త్రాలు రాశాను బైబిల్లో. 51 వస్త్రాలు నేను ఇప్పటి వరకు రాశాను. జీరాడు వస్త్రము, మలిన వస్త్రము, ప్రేత వస్త్రము, నకిలీ వస్త్రము, అలంకరించబడిన వస్త్రము, చాలా వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. అయితే ఇప్పుడు మనకి కావాల్సిన వస్త్రాలు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం, 6-7 కలిపి ఉంటది. 8వ మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమును నిర్మములనైన సన్నపు నారబట్లు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూసారా ఈ వస్త్రాలు ఏంటి? మొద్దుకాయకి ఇచ్చిన వస్త్రాలు, యోసేపుకి ఇచ్చిన వస్త్రాలు, యెహోషువకి ఇచ్చిన వస్త్రాలు. ఏ వస్త్రాలు అంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలే వస్త్రాలుగా ఉంటాయి. అంటే మనం నీతి తప్పామనుకోండి మన వస్త్రాలు పోతాయి. దేవుని వాక్య ప్రకారం మనం జీవించలేదనుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారంట, దేవుడు అంటే యెహోవా దేవుడు అంటే చల్లపూట ఏదైనా వనంలోకి వచ్చినప్పుడు అంటే దిగంబరులుగా ఉన్నారు. ఆదామా నువ్వు ఎక్కడున్నాంటే ప్రభువా మేము దిగంబరులుగా ఉన్నాం, చెట్టు చోటున్నాం అంటే ఆ నీతి వస్త్రాలు పోయి అనమాట. నీతి వస్త్రాలు ఏమైనవి? పోనివి. కాబట్టి మన యోగ్యతను మనం కాపాడుకున్నట్లయితే మనం ధరించుకుంటానికి పరలోకంలో ప్రకాశమానములు నిర్మములైన సన్నపు నారబట్లు ఆమెకి ఇయ్యబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియ. అంటే మన వస్త్రాలు మన క్రియలు, మన క్రియలే మన వస్త్రాలు. మన క్రియలు బాగోకపోతే పరలోకంలో మనం దిగంబరులుగా కనబడుతున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా అదే చెప్తా ఉన్నారు. అరే బాబు నువ్వు వెచ్చగానన్నా ఉండు, చల్లగానన్నా ఉండు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుట్టువాడవును, దిగంబరమై ఉన్నావని ఎరుగక నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కుదరలేదని నువ్వు అనుకుంటున్నావురా. ఈ లోకంలో ఉన్న ఆస్తిని బట్టి, ఈ లోకంలో ఉన్న సౌకర్యాలను బట్టి ఐఆమ్ ఓకే అనుకుంటున్నావు నువ్వు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా అంటాడు? దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరమై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదులేదని నువ్వు అనుకుంటా ఉన్నావు. ఈ లోకంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులందరూ కూడా మేము గొప్పడము, దేవుని అంగీకరించామని అనుకుంటున్నారు. కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత వారికి వస్త్రాలు ఉంటాయా ఉండవా, వారు అలంకరించబడ్డారా లేదా, వారికి నీతి క్రియలే వారి అలంకారాలని వారికి అర్థం కావటం లేదు. ఇది అర్థం చేసుకోవాలి మనం అందరం. కాబట్టి దేవుడు ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. కాబట్టి మనం ఏమాత్రం కూడా శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా కూడా మనం భయపడకుండా ప్రతి పరిస్థితిని మనకు గొప్పగా ఆయన తయారు చేసి ఇచ్చి మనల్ని కాపాడే దేవుడని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఈ రోజు ఎన్నో కీర్తన చదివామంటే 45వ కీర్తన చదివాము. ఏ కీర్తన చదివాం? 54వ కీర్తన మనం చదివాం. 54వ కీర్తన మనం చదివాం. కీర్తన చదివి సమయానికి మేము 5గురుమే ఉన్నాం ఇక్కడ. అది ఒకసారి చదువుతాం. చూడండి 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయును, స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించదను. యెహోవా నీ నామము ఉత్తము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
బాధలలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నాడు. కరెక్ట్గా ఈ మాటలు హామాను విషయంలో మొర్దెకై పలికినట్లు లేవా? కానీ ఈ మాటలు దావీదు పలికాడు. మన జీవితంలో కూడా ఈ వాగ్దానాలన్నీ నెరవేరతాయి. మన దేవుని కంటికి ప్రియులుగా ఉన్నాం. ఇదిగో నా దేవుడే నా సహాయకుడు, నా ప్రభువే నన్ను ఆదరించువాడు, నా శత్రువులు కీడు చేయ ఆయన వారికి రప్పించినట్టు. వారి కీడు చేయలేని వారు అనుకుంటా ఉన్నారు. ఆమాను అనుకున్నాడు, కానీ అదే ఉరికొమ్మ మీద ఆమాను తన బిడ్డలు నీ సత్యమును బట్టి వారిని నశింపజేసేదవు, స్వేచ్ఛార్పణల బలు నీకు అర్పించదును ప్రభా. యెహోవా నీ నామముత్తము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఈ మాట అండర్లైన్ చేసుకున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నాడు. ఆమాను సంతోషించి ఉంటాడా ఉండడా? ఆమాను సంతోషిస్తాడు, ఆమాను ఏడుతాడు, మొర్దెకై సంతోషిస్తాడు. అంటే హామాను యొక్క నాశనాన్ని చూసి మొర్దెకై కన్నులు ఏం చేస్తున్నాయి? సంతోషించింది. అంటే శత్రు శాసనం లేకుండా దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు. మనం ఏమనుకుంటామంటే ఉరుకై వచ్చేసింది నాకు, ఇంకెవరో కూడా నన్ను విడిపింపలేరని అనుకుంటాం. కానీ ఆ ఉరుకొయ్యని ఊరేగింపుగా చేసే దేవుడు, చెరని సింహాసనంగా చేసేది మన గొప్ప దేవుడు. కాబట్టి అలాంటి దేవుని మీద నమ్మకం ఉంచి ఎలాంటి పరిస్థితులు ఉన్నా మన దేవుడు బలం గలవాడు, సామర్థ్యం గలవాడు, మన క్షేమాన్ని ఆకాంక్షించేవాడు, మనల్ని విమోచించేవాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు. అలాంటి ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని రక్షించడా, మన ఆరోగ్యాన్ని బాగు చేయడా, మన ఆపదల్లో మనలను ఆయన గట్టెక్కించడా, మన ఆర్థిక పరిస్థితులను ఆయన మెరుగుపరచడా. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క అలంకరణ, దేవుని యొక్క ఘనతకు, దేవుని యొక్క ప్రేమకు మనం యోగ్యులుగా ఉండి ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో మనము వర్ధిల్లుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. హల్లెలూయా.